కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే సహించేదే లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, మడాస మండలం శ్రీకాకుళం జిల్లా కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే సహించేదే లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మందస మండలం గంగులవాళ్లలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కళా జాతాను ప్రారంభించారు. ఈ సభకు పోరాట కమిటీ అధ్యక్షులు కొమరా వాసు అధ్యక్షత వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎం సంతోష్, టి లక్ష్మీనారాయణ, డి సురేష్, జుత్తు జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా, బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని కోరుతూ ఈరోజు ప్రజా సంఘాలు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గంగువాడ, అదేవిధంగా రాంపురం గ్రామాల తదితర గ్రామాలన్నీ కూడా కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఎక్కడితో ఆగేది కాదు. ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు కోరగట్టి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజు కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్నలో తెలుసుకుంటున్నాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు, ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి, తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ రక్షణగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది. ఈ సరుకుల రవాణా కూడా పోర్టు తాలూకా మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. మూలపేట పోర్టుకి 2779 ఎకరాలు మీరు కేటాయించినారు. అందులో మీరు 300 కేటాయిస్తే మూల ఎయిర్పోర్ట్ అవుతుంది. ఒక్క సెంటు కూడా లేదు. కానీ ఇక్కడ మీరు తీసుకుందామని అంటారు. మీకు భూదాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇక్కడ కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ అడలేదు. ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ శివర భూములకి 2 పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి 10,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి ప్రజలకు వస్తుంది. నువ్వెందుకు చేయడం లేదని మేము అడుగుతున్నాం. అందుకోసం అభివృద్ధి ముసుగులను భూములు గుంజుకుంటే సహించేది లేదో దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.